ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి సన్నిధిలో రాపత్తు ఉత్సవాలు. శ్రీ మలయప్ప స్వామికి ప్రబంధ నీరాజనం. అయోధ్య బాలరామునికి పట్టు వస్త్రాలను సమర్పించిన టీటీడీ చైర్మన్. సరయూ నదీ తీరంలో శ్రీ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం. ప్రయాగరాజ్లో భక్తజన రంజకంగా మహాకుంభమేళ. టీటీడీ ఆధ్వర్యంలో దశాశ్వఘాట్ వద్ద గంగా హారతి. దేవుని కడపలో ఉత్తర నక్షత్ర పూజలు. శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం. విద్యుత్ కాంతుల్లో తిరుమలగిరుల వెలుగులు. దేదీప్యమానంగా శోభిల్లుతున్న ఇల వైకుంఠం. తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, తర్వాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సన్నిధిలో ఈ నెల 10వ తేదీ నుండి జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. అనంతరం వేద పండితులు వేదపారాయణంతో పెద్ద శాతమూర నిర్వహించారు. ఆపై టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు సేవాకాలం శాతమూర జరిపారు. అయోధ్య రామమందిర ప్రాంతం శ్రీ వెంకటేశ్వరుని గోవింద నామామృతంతో ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అయోధ్యలోని శ్రీరామచంద్రుడు జలసమాధి అయ్యి వైకుంఠానికి చేరుకున్న పవిత్ర ప్రదేశం సరయూ నదీ తీరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. సరయూ నదీ తీరంలోని గుప్తర్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల నేతృత్వంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, పంచసూక్తాలైన శ్రీ సూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పురుష సూక్తాలను పఠిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, హెచ్డిపిపి సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగమోక్తమైన దైవమాతడితడే, భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగమోక్తమైన దైవమాతడితడే, బాగుగా బ్రహ్మాండ పురాణ పద్ధతి ఆతడితడే, బాగుగా బ్రహ్మాండ పురాణ పద్ధతి అతడితడే, యోగమై వామన పురాణోక్త దైవమితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. అయోధ్యలో బాలరామునికి టీటీడీ నుండి తొలిసారిగా పట్టు వస్త్రాలను సమర్పించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల శ్రీవారి నుండి పట్టు వస్త్రాలను తీసుకుని అయోధ్యకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం బాలరాముని ఆలయం వద్ద అయోధ్య రామమందిరం ట్రస్టు ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను తీసుకుని స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్, డిపిపి కార్యదర్శి శ్రీరామ రఘునాథులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో మహాకుంభమేళ భక్తజన సంద్రంగా కొనసాగుతోంది. లక్షలాదిగా భక్తులు ఈ అద్భుత మహా ఉత్సవంలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ తిరుమల శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి నిత్య సేవలు, కళ్యాణోత్సవాలు, విశేష కైంకర్యాలను ఆగముక్తంగా నిర్వహిస్తూ కుంభమేళ భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా త్రివేణి సంగమం ప్రాంతంలోని దశాశ్వఘాట్ వద్ద గంగాహారతి కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక భరితంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి దశాశ్వఘాట్ వద్ద కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర నదీ సంగమ ప్రాంతంలో అర్చకులు గంగాహారతి కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు 5 కోట్లు, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 1 కోటి రూపాయలు విరాళంగా అందాయి. ఆదివారం ఉదయం చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వర్ధమాన్ జైన్ ఎస్వీబీసీ ట్రస్టుకు 5 కోట్ల రూపాయల డీడీని, గో సంరక్షణ ట్రస్టుకు 1 కోటి రూపాయల డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు డిపి అనంత తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ పద్మావతి దేవి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలు, షోడశోపచారాలతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రాకారోత్సవం కనుల పండుగగా జరిగింది. విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువని రాక, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువని రాక, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ. కోవిల కొసరు బాట కొమ్మరో నీ మాట, తావుల చెంగావిని తళుకుమోయి, కోవిల కొసరు బాట కొమ్మరో నీ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు నెలవైన ఇలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం. ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను టీటీడీ 10 రోజుల పాటు నిర్వహించింది. జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు లక్షలాది మంది భక్తులు శ్రీనివాసుడిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని తరించారు. ఈ సందర్భంగా తిరుమలలో చేపట్టిన విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవదేవుడు ముల్లోకవాసుల ఇలవేల్పు, అఖిల భువనాలను చల్లగా కరుణించే భక్తవత్సలుడు తిరుమల శ్రీవెంకటేశ్వరుడు. స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువైన పుణ్యప్రదేశం పవిత్ర తిరుమల క్షేత్రం. నిత్య భక్తకోటి గోవింద నామామృతపు జల్లుల్లో ప్రకాశించే సప్తగిరులలో జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలలో ముఖ్య కూడళ్లలో చేపట్టిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వినీలాకాశంలోని తారాలోకం స్వామివారి దర్శనార్థం భువిలోని తిరుమలగిరికి విచ్చేసిందా అన్నట్లు దివ్యకాంతుల్లో సప్తగిరులు తేజోవంతంగా ప్రకాశిస్తున్నాయి. శ్రీవారి ఆలయ మహద్వారం మొదలు పలు ప్రాంతాల్లో నవనవోన్మేషంగా రంగురంగుల విద్యుత్ కాంతుల దీపాలు, తోరణాలు, చూడముచ్చటైన కళాకృతులు, దేవతామూర్తుల దివ్య వైభవ రూపాలు, పురాణ ఇతిహాస ఘట్టాలు, ఇలా అనేక సొబకుల వర్ణనాతీత దివ్యల అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ముఖ్యంగా ఆస్థాన మండపం వద్ద వైకుంఠ ద్వారంలో కటాక్షిస్తున్న శ్రీ మహావిష్ణువు మందహాస రూపం, అథీరా మఠం వద్ద నెలవైన శ్రీమన్నారాయణ స్వరూపం, జిఆర్ మఠం, జిఎన్సి కూడలి, శంఖుమిట్ట, లేపాక్షి కూడలి, మ్యూజియం కూడలి, టీబీసీ కూడలి, ఆళ్వార్ ట్యాంక్, రాంబగీజా అతిథి గృహాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రాంతం, పద్మావతి విశ్రాంతి గృహం, టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయం, స్వామి పుష్కరిణి ఇత్యాది ప్రదేశాలలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపకాంతుల పురాణ ఘట్టాలు, ఇతిహాస దేవతా రూపాలు, శ్రీ లక్ష్మీనారాయణులు, క్షీరసాగరంలో శ్రీ లక్ష్మీదేవి ఆవిర్భావం వంటి అపురూప ప్రదర్శనలు తిరుమల క్షేత్రంలో శ్రీవారి దివ్య వైభవ ఉత్సవ వెలుగులను ద్విగుణీకృతం చేస్తున్నాయి.
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. గ్రామంలో సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు, పసిడి ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణం వేదికపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆగముక్త కైంకర్యాలతో సేవించిన అనంతరం వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో గోవిందనామాలను పఠిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి మంగళాభిషేకాలు జరిగాయి. గ్రహదోషాల పరిహారార్థం శివాలయంలోని శనీశ్వరుడి ఆరాధన సర్వశుభదాయకం. ఈ సందర్భంగా కాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో నెలవైన శనీశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర పూజలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా భక్తుల సమక్షంలో శనీశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళభరిత ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేక క్రతువును నిర్వహించారు. ఆపై పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప ప్రార్థన పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి సూర్యాష్టకాలతో సేవించారు. విజయవాడ నగరంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 75వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన నగరోత్సవంలో కళాకారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామివారికి పల్లకి ఉత్సవం జరిగింది. కళాశాల నుండి కృతులను ఆలపిస్తూ శివాలయం వరకు సాగిన నగరోత్సవంలో సంగీత ప్రియులు ఉత్సాహంగా పాల్గొని నాద బ్రహ్మకు స్వర నివాళిని అర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో గ్రామదేవత శ్రీ నారాయణమ్మ పేరంటాలు ఆలయంలో అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా ప్రత్యేకంగా ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు నగర వీధుల్లో అమ్మవారికి నగరోత్సవం వేడుకగా జరిగింది. విశేష అలంకార శోభితంగా ఊరేగింపులో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి
ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం రమణీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ప్రత్యేక ఆసనాలపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలసారాధన తదితర వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ కనుల పండుగ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలను శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం త్యాగరాజ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీకృష్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉపాలయంలో నెలవైన మహాగణపతికి విశేష ఆరాధనలు జరిగాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ విఘ్నాధిపతి శ్రీ వినాయకుడికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహికంగా గణపతి వ్రతాన్ని నిర్వహించారు. అందులో ఓంకారం గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతో శ్రీమన్ మహాగణాధిపతి దేవతా పూజార్థం. భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్వామివారి 178వ ఆరాధన మహోత్సవాలను నెల్లూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరానికి చెందిన శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాల కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులు, కళాకారులు శ్రీ త్యాగరాజ స్వామివారి పంచరత్న కృతులను ఆలపిస్తూ భిక్షాటన చేశారు. సింహపురి వాసులు ఇంటి ముంగిటకు వచ్చిన కళాకారులను గౌరవిస్తూ విరివిగా విరాళాలను అందజేశారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సామూహిక లక్ష తులసి దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభితంగా జరిగాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించి స్వామి అమ్మవార్లకు
తులసి దళార్చన నిర్వహించారు. అనంతరం మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహికంగా కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి మందిరంలో పుష్య బహుళ పంచమిని పురస్కరించుకుని సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాదస్వర కచేరీ భక్తులను రంజింపచేసింది. ముందుగా త్యాగయ్య చిత్రపటానికి అర్చకులు పూజాధికాలను జరిపారు. ఆపై నాదస్వర వాయిద్య విద్వాంసులు త్యాగరాజుల వారి పంచరత్న కృతులను కచేరీలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్యమాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని దివ్యంగా అలంకరించి అష్టోత్తర అర్చనాదులతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 72వ ఆరాధన మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాదబ్రహ్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాదస్వర కళాకారులు మంగళకర నాదస్వరంతో ఊరేగింపు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు నిర్వహించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో గోమాతను ఆరాధించి ప్రదక్షిణా నమస్కారాలతో సేవించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ త్యాగరాజ స్వామివారి ఆలయంలో సద్గురు త్యాగరాజ స్వామివారి 257వ జయంతి ఆరాధనోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఊంచ వృత్తితో భగవన్నామ సంకీర్తనాలాపనతో తరించిన మహాభక్తులు త్యాగయ్య ఆచరణీయ వారి మార్గంలో సంప్రదాయాన్ని కొనసాగిస్తూ శ్రీ త్యాగరాజ స్వామివారి బంగారు మూర్తిని పల్లకిపై ఉంచి నగర వీధుల్లో సంకీర్తనలను ఆలపిస్తూ నగరోత్సవాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.